హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ మస్తీ. ఇవాళ మీకు నేను పప్పుల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. కేవలం ఒక 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పప్పుల పొడి ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, లేదంటే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పప్పుల పొడి వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి. ఇంకా మనము ఏదైనా ఫ్రైస్ చేసుకుంటాం కదండి, బీట్రూట్ ఫ్రై, క్యారెట్ ఫ్రై, క్యాప్సికమ్ ఫ్రై, క్యాబేజ్ ఫ్రై, ఇటువంటి ఫ్రైస్ అన్నిటిలో కూడా ఈ పప్పుల పొడి వేసుకుంటే దించబోయే ముందు ఈ పప్పుల పొడి కొద్దిగా చల్లేసుకొని కనుక మనం ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి. ఫస్ట్ ముందుగా ఇలా ఒక జార్ తీసుకొని ఇందులో 1 కప్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. వీటిని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసుకోండి. నేను ఒక 15 ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. మీ కారానికి తగ్గట్టు తక్కువ కావాలంటే కొద్దిగా తక్కువ వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఒక 2 ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల దాకా తినే శనగపప్పు అంటారు కదండి, సాయిపప్పు, ఇవి ఒక 2 కప్పులు వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చివరగా వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకోండి. వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇందులో ఉన్న ఆవిరి వేడి అంతా చల్లారనివ్వండి. చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైటెడ్ కంటైనర్లో పెట్టేసుకున్నారంటే 1 మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. అంతేనండి, పప్పుల పొడి రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పప్పుల పొడి రైస్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, మనం ఏదైనా ఫ్రైస్ చేస్తే దించబోయే ముందు ఈ పొడి చల్లుకున్నా కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రియేటివ్ మస్తీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.